హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎక్సోరా. మనం ఈ ప్లాంట్ని ఇంత మంచిగా ఇలా బుషిగా పెంచుకుంటే మనకి చూస్తున్నారు కదా, ఇలా మంచిగా బంచెస్లో ఈ ఫ్లవర్స్ అన్నీ వస్తాయి. అయితే వీటిని ఎలా గ్రో చేసుకోవాలి, కటింగ్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈ కటింగ్స్ అన్నీ కూడా మనం తీసుకుని కట్ చేసేటప్పుడు పాటించాల్సిన చిన్న టిప్స్ ఏంటి, అంటే గుర్తుంచుకోవాల్సిన చిన్న పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం అంటే దృష్టిలో ఉంచుకుని మన కటింగ్స్ తీసుకునేట్టయితే చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫ్లవర్స్ పెడతాయి ఫ్రెండ్స్. సో మనం దీన్ని చక్కగా మంచిగా ఇలాగా పెంచుకోవచ్చు అనమాట. అయితే చిన్న గార్డెన్ అప్డేట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నా మంచి ఫ్లవరింగ్ ఇవి ఇంత బుషిగా మనం వీటిని ఎలా పెంచుకోవచ్చు, ఏం చేస్తే ఇలా బుషిగా వస్తాయి, ఇంత ఫ్లవరింగ్ వస్తుంది, ఇలా అందమైన ఫ్లవర్స్ మన గార్డెన్లో వస్తాయి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అయితే నేను ఈ మధ్య రీసెంట్గా ఇది అంటే ఈ రకమైన ఫ్లవరు బాగుంది కదా, మంచిగా గంధం కలర్లో ఉన్నది, ఎల్లో మిక్స్డ్ గంధం రెండు ఉన్నాయి సార్, వైట్ ఎల్లో గంధం కలర్ లైట్గా కలిపినట్టుగా అనిపిస్తున్నది, బాగుంది ఇది. సో ఈ వెరైటీ తీసుకున్నాను. అలాగే ఇవి కటింగ్స్ నుంచి మనం గ్రో చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి నేను ఈ రెండు కటింగ్స్ తీసుకుని వచ్చాను. సో ఇది ఈ కటింగ్స్ ఎలా పెట్టుకోవాలో ఏంటో కూడా మీకు చూపిస్తాను. సో ఇది ఈ వెరైటీ మనకి ఎక్కువ బంచెస్లో ఫ్లవర్స్ వస్తాయి. నార్మల్ గన్నేరు కన్నా, ఇది గన్నేరు కదా, నార్మల్ గన్నేరు కన్నా ఈ రకమైన గన్నేరు ఎక్కువ పూలు బంచెస్లో వస్తాయి. సో చూద్దాం ఫ్రెండ్స్, ఫస్ట్ ఎక్సోరా కటింగ్స్ ఎలా వేసుకుందామో చూద్దాం. నెక్స్ట్ ఇది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, కటింగ్స్ తీసేసుకుందాం. సో వాటి నుంచి మనం ఎలా దాన్ని ప్లాన్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా స్టెమ్ కటింగ్స్ కొన్ని తీసుకున్నాం. వీటన్నిటిని కూడా నేను ఏం చేశానంటే కిందన లీవ్స్ ఇలా రిమూవ్ చేసేసాను. ఇలా మనం స్టెమ్ తీసుకున్నప్పుడు నోడ్ దగ్గర నుంచి తీసుకున్నట్టయితే అది ఈజీగా ప్రాపగేట్ అవుతుంది. సో ఇది కటింగ్ ఎలాగా నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగో ఇవి ఇలా లీవ్స్ అన్నీ కూడా తీసేసాను అనమాట, మీకు చూపించడం కోసం ఇది నేను తీసుకుంటున్నాను. సో ఇలా కొంచెం సెమీ హార్డ్ స్టెమ్ తీసుకుని ఇలా కట్ చేసుకుని ఇక్కడ నుంచి లీవ్స్ ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నోట్స్ దగ్గర నుంచి వీటికి అంటే మనకి రూట్స్ వస్తాయి కదా, కాబట్టి ఇవి ఇలా తీసేసుకుందాం. సో ఇలా ఈ కటింగ్ చూస్తున్నారు కదా, ఇది కూడా నేను అలాగే తీసుకున్నాను. ఇది కూడా ఇక్కడ ఇలా అడ్డుగా వాద్దామనే ఉద్దేశంతో, ఇది వెడల్పు ఉంది కదా, ఇలా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఇలా మనం పెట్టుకోవడానికి అయ్యేలాగా. సో ఈ లీవ్స్ కూడా తీసేస్తాను. సో ఇలా ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసినవి లీవ్స్. ఇలా నేను చాలా కటింగ్స్ తీసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకున్న కటింగ్స్ మనం వేసుకుందాం, ఎలా వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇలా రిమూవ్ చేసుకునేటప్పుడు ఇలా లేత కొమ్మలు కొంచెం తీసుకుంటే కొంచెం ఫాస్ట్గా రూటింగ్ వస్తుంది. కొంచెం ముదర స్టెమ్ తీసుకునేటైతే కొంచెం టైం పడుతుందని నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఎందుకంటే లేతగా ఉన్న స్టెమ్ ఆల్మోస్ట్ 1 monthలో మనకి రూటింగ్ వచ్చేస్తున్నది. ఇంతకుముందు నేను పెట్టాను ఎక్సోరా స్టెమ్స్, అవి దీని ప్రకారం ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను అంటున్నాను. చూస్తున్నారు కదా, కొంచెం ఇక్కడ ఈ కలర్ లైట్గా ఉంటుంది, ఇది ఓకే. అలా కాకుండా ఇలా థిక్ స్టెమ్, డార్క్ స్టెమ్ ఉన్నదనుకోండి, మనం ఇది కొంచెం టైం పడుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి లేత కటింగ్స్ కూడా మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ కటింగ్ కూడా తీసుకున్నాం చూడండి. సో దీన్ని నేను ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాను. ఇలా ఈ కటింగ్ పెట్టుకుందాం. సో దీనికి కూడా కింద నుంచి లీవ్స్ రిమూవ్ చేసేసి పైన లీవ్స్ మాత్రమే ఉంచేస్తాను. అలాగే ఇక్కడ కూడా ఒక లేత స్టెమ్ ఉన్నది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది కూడా కట్ చేసుకుందాం. సో దీన్ని కూడా ఇలా పెడదాను. ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా లేతగా ఉన్న స్టెమ్స్ కొంచెం ఈజీగా ప్రాపగేట్ అవుతాయి. సో అది ఇంకోసారి
మళ్ళీ ట్రై చేస్తున్నాను, నేను మీకు చూపిస్తూ నేను కూడా ట్రై చేస్తాను. సో దీనికి ఏం చేస్తాను అంటే ఈ కింద ఉన్న ఈ లీవ్స్ తీస్తే ఈ నోట్ దగ్గర నుంచి ఇది రూటింగ్ వస్తుంది. కాబట్టి ఈ 2 నోట్స్ నేను ఖాళీ ఉంచుతున్నాను, అంటే రూట్స్ రావడానికి. కాబట్టి ఈ 2 లీవ్స్ తీసేద్దాం. సో అవి తీసేస్తాను ఫ్రెండ్స్, తీసేసి చూపిస్తాను మీకు. సో ఇవన్నీ కటింగ్స్ కదా ఫ్రెండ్స్, మనం ఇలా తీసుకున్నాం కదా, మీకు చూపించాను కదా ఎలా కట్ చేసుకోవాలి, ఇలా ముద్ర స్టెమ్స్ ఎలా తీసుకోవాలి అలాగా. సో కొంచెం ముద్రవన్నీ ఒక పక్కన పెడుతున్నాను, అలాగే లేతవి కూడా జస్ట్ అలా పెడుతున్నాను. చూడండి, మీకు ఇందులో అర్థమవుతుంది కదా. ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇలా మంచి బొకేస్ మనకు కావాలి అంటే, మంచిగా గుబురుగా ప్లాంట్స్ రెడీ చేసుకోవాలి అని అనుకునేటైతే మనం ఈ స్టెమ్స్లో నాటుకుంటే, జాగ్రత్తగా కొంచెం కేర్ తీసుకుంటే వస్తుంది ఫ్రెండ్స్. అది చూద్దాం ఈ వీడియోలో. సో నేను ఈ కంటైనర్లో నేను కొంచెం గార్డెన్ సాయిల్ ప్లస్ శాండ్ ఈ 2 మిక్స్ చేసి ఉంచాను ఫ్రెండ్స్, కలిపే ఉంచాను. అంటే ఇందులో ఇంకా పెద్ద మెన్యూర్ అయితే లైట్గా లేదు, మామూలు సాయిల్లో ఉన్నదే. సో వర్షం పడుతున్నది కదా, సో ఇదంతా గట్టిగా ఉంది. నేను ఏం చేస్తున్నాను అంటే ఇలా ఈ కొమ్మని చూస్తున్నారు కదా, సో కిందన నోడ్కి కొంచెం గ్యాప్ ఇస్తూ నేను ఇచ్చేసాను కదా. సో ఇవన్నీ కూడా ఇలా వీటిలో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఒక 1.5 ఇంచ్ అంటే 2 నోడ్స్ వెళ్ళేలాగా పెట్టుకుంటే, ఒక నోడ్ మిస్ అయినా ఇంకో నోడ్ దగ్గర రూట్ అన్నది కంపల్సరీ వస్తుంది అన్నది నా ఆలోచన అనమాట. సో ఆ రకంగానే నేను ప్రొపగేట్ చేస్తున్నాను. చూద్దాం. ఇది ఇలా అడ్డుగా వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది దూరంగా ఉంది నోడు. సో ఒకటి ఇలా అడ్డుగా వేసి చూద్దాం, సర్వైవ్ అవ్వచ్చు. ఇలాగే అంటే నేను ఇందులో ఎందుకు వేస్తున్నాను పెద్ద కంటైనర్లోనే ముందు అంటే, ఇది ఆల్రెడీ నాకు దీనిలో వేరే ప్లాంట్స్ ఉన్నాయి, ఆ ప్లాంట్స్ నేను రిమూవ్ చేసేసాను, అయిపోయింది వాటి తలుక ఇది. సో మళ్ళీగా ఈ కుండీ నాకు ఖాళీ అయింది, అందుకోసం నేను ఇలా వేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే ఇది కొంచెం అన్ని పెద్ద స్టెమ్స్ కదా, పెద్దగా వస్తుంది మొక్క, గ్రోత్ కూడా పెద్దగా ఉంటుంది. కాబట్టి ఇందులో ఎన్ని సర్వైవ్ అయినా మనకి హ్యాపీయే కదా ఫ్రెండ్స్. అందుకోసం, ఎందుకంటే ఇది కొంచెం సర్వైవల్ రేట్ కష్టమే, కాబట్టి మనం ఎక్కువ స్టెమ్స్ మనకి దొరికినప్పుడు పెట్టుకుని ట్రై చేయొచ్చు. లేదు ఒక్కొక్కసారి 4-5 కొమ్మలు పెట్టినప్పుడు కూడా 2-3 బతికేస్తాయి ఫ్రెండ్స్, ఇది మన లక్. కాబట్టి మనం ట్రై చేయడమే. ఇలా చూస్తున్నారు కదా. సో ఈ రకంగా ఇవన్నీ కూడా నేను నాటేస్తాను. సో ఇలా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఇంకొక కంటైనర్ కూడా నేను అంటే ఇది కవర్ తీసుకున్నాను, బ్లాక్ కవర్ ఉంటుంది కదా మన నర్సరీ కవర్, దాంట్లో పెట్టాలని అనుకుంటున్నాను. సో ఇది ఇలా వరుసగా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్, చూద్దాం ఎలా సర్వైవ్ అవుతాయో. ఇది మట్టి అంతా కూడా తడిగానే ఉంది కదా, అందుకోసం నీట్గా వెళ్ళిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇలా మనం పట్టేసుకుని కదపకుండా ఒక ప్లేస్లో కొంచెం పెట్టేసుకున్నట్టయితే నీట్గా మన దగ్గర ఈ స్టెమ్స్ అన్నీ కూడా సర్వైవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం ఎలా అయ్యాయో ఏంటో. ఇది అట్లీస్ట్ ఒక 2 months అయినా పడుతుంది కదా ఫ్రెండ్స్, అంటే ఇవన్నీ సెట్ అయ్యి కొంచెం బాగా వచ్చేసరికి. సో మిగిలిన కొమ్మలు కూడా ఉన్నాయి, అవి కూడా నేను పెట్టేసి చూపిస్తాను. సో ఇదిగో ఫ్రెండ్స్, ఇలా నేను అంటే లైట్ ఫేడ్ అవుతున్నది, అందుకోసం నేను కొంచెం ఫాస్ట్గా చేసేసాను. అదంతా కంటిన్యూగా వీడియో కూడా లెంగ్తీ అవుతుంది. రెండోది లైట్ కూడా ఫేడ్ అయిపోతుంది. ఈవినింగ్ టైం కదా, కొంచెం వర్షం పడితే మంచిది అన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ చేశాను, అంటే నాటాను. సో ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీని లోపలంతా నాకు స్టెమ్స్ అన్నీ పెట్టేసుకున్నాను, కటింగ్స్ అన్నీ. సో అలాగే ఇక్కడ ఈ కవర్లో కూడా కొన్ని పట్టేసుకున్నాను. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇవి మనకి ఎలా వీటి గ్రోత్ వస్తుంది ఏంటి అన్నది. సో ఈ కలర్ అయితే మంచి కలరు. సో రెడ్ కలర్ ఎక్కువ ఫ్లవరింగ్ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో మంచిగా ఇవి నాటుకునేటైతే అట్లీస్ట్ ఇన్ని కొమ్మలు పెట్టాం కాబట్టి సగమైనా నాటుకుంటాయని అనుకుంటున్నాను. సో ఎన్ని వచ్చినా సరే మనకి హ్యాపీయే కాబట్టి. సో చూద్దాం, హోప్ సో మంచిగా అన్ని గ్రోత్ వస్తుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో చాలా లేత కొమ్మలు కూడా ఉన్నాయి, అలాగే ఒక
8-10 కొమ్మలు ముద్ర కొమ్మలు కూడా ఉన్నాయి. సో కొంచెం టైం పట్టినా ఇవి సర్వైవ్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో చూద్దాం, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇలాంటి ఇక్సోరా కటింగ్స్ ఎక్కడి నుంచైనా కలెక్ట్ చేసుకోండి. నర్సరీలో కొనుక్కుంటే ఇది ప్లాంట్ 50 రూపీస్ ఫ్రెండ్స్. నేను ఈ మధ్య కొన్నాను, అయితే అనుకోకుండా నాకు ఇది దొరికింది. సో మీకు కటింగ్స్ ఎలా పెట్టాలో చూపిద్దామని ఉద్దేశంతో నేను ఇది వీడియో చేస్తున్నాను. సో ఈ కటింగ్స్ చూపిస్తున్నాను అనమాట. దీనివల్ల మంచిగా మనకి అంటే డెకరేటివ్ ప్లాంట్స్లో మనకి మంచి ప్లాంట్ కింద దీన్ని చెప్పచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఎంజాయ్ గార్డెనింగ్, బాయ్ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే ఇది ఈజీగా వర్షాకాలంలో అంటే ఇప్పుడు ఇది రైనీ సీజన్ కాబట్టి చక్కగా మనం ట్రిమ్మింగ్ చేసుకున్నా లేదా ట్రిమ్ చేసుకున్న కొమ్మల్ని కట్ చేసుకుని వేరేగా ఇలా నాటుకున్నా మనం పెంచాలి అని అనుకునేటప్పుడు ఈ కొమ్మలు ఈజీ అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ టైము. సో మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే అంటే చెయ్యాలి ఇలా కటింగ్స్ నుంచి ప్రాపగేట్ చేయాలి అన్న సరదా ఉన్నట్టయితే సో ఒకసారి చేసి ట్రై చేయండి. సో ఎంజాయ్ గార్డెనింగ్ ఫ్రెండ్స్, బాయ్.